నమస్తే, వెల్కమ్ టు పవర్ డిబేట్. నేను బ్రహ్మనాయుడు. కూటమి ప్రభుత్వంపై మాజీ సీఎం వైకాపా నేత వైఎస్ జగన్ మరొకసారి నిప్పులు చెలరేగారు. గత వారం డిఎస్సిపై ప్రభుత్వానికి సవాలు విసిరన్నారు వైఎస్ జగన్. ఇప్పటికీ ప్రభుత్వం సమాధానం చెప్పలేదు. అవన్నీ వదిలేసి కోడిగుడ్డు మీద ఈకలు పీగుతున్నారంటూ ప్రభుత్వ పెద్దలను ఉద్దేశించి మాజీ సీఎం కాస్త గట్టిగానే మాట్లాడారు. రాష్ట్రంలో కరువు తీవ్రంగా ఉందన్నారు జగన్. మంత్రులు పబ్లిసిటీ స్టంట్లు చేస్తున్నారు, ప్రజలు పట్టించుకోవట్లేదన్నారు. అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికలు, బీసీ రిజర్వేషన్ల అంశాలకు సంబంధించి టీడీపీ కూటమి ప్రభుత్వం కన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీలకు అన్ని రంగాలలో సముచిత స్థానాన్ని కల్పించిందన్నారు వైఎస్ జగన్. 58 ఎమ్మెల్సీ స్థానాల్లో 28 ఎమ్మెల్సీ స్థానాలు బీసీలకే ఇచ్చి వైసీపీ బీసీల పక్షపాతి అని చెప్పేసి ప్రూవ్ చేసుకున్నామన్నారు. 40% మంత్రి పదవులు బీసీ వర్గాలకే ఇచ్చామన్నారు మాజీ సీఎం. ఇప్పుడు ప్రభుత్వం బీసీలకు కానీ ఎస్సీలకు కానీ చేస్తుంది ఏమీ లేదన్నారు. ఇక తామ ప్రభుత్వంలో తీసుకొచ్చిన పథకాలన్నీ కూడా రద్దు చేశారని, రాష్ట్రంలో మట్టి, ఇసుక, లిక్కర్ అన్నీ మాఫియాగా జరుగుతాయన్నారు జగన్. ఇక మరొక అంశం చూస్తే కారుమూరి నాగేశ్వరరావు, మాజీ మంత్రి వైకాపా నేత, ఆయన అరెస్టుకు సంబంధించి మరొకసారి కులకోణాన్ని ప్రస్తావించారు మాజీ సీఎం. యాదవ వర్గం నేత కారుమూరిని అన్యాయంగా జైలుకు పంపారన్నారు జగన్. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కాపులకు డిప్యూటీ సీఎం పదవులు ఇచ్చాం. వైసీపీ వచ్చాక 11 రాజ్యసభ సీట్లలో దాదాపు ఎక్కువ అవకాశాలు వారికే ఇచ్చాం. 25 లోక్సభ సీట్లలో 11 సీట్లు బీసీలకు ఇచ్చాం. 11 రాజ్యసభ సీట్లో 4 బీసీలకు ఇచ్చాం. 13 జెడ్పీ చైర్మన్లో 6 బీసీలకు ఇచ్చాం. 13 మేయర్లో 9 బీసీలకు ఇచ్చాం. మాది బీసీల ప్రభుత్వం, బీసీల పక్షపాతి వైఎస్ జగన్ అని ప్రూవ్ చేసుకున్నామంటూ వైకాపా అధినేత ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. అంటే ఇప్పుడు చట్టసభల్లో అంటే స్థానిక సంస్థలకు సంబంధించి బీసీలకు రిజర్వేషన్ కల్పించేటువంటి అంశాన్ని ప్రభుత్వం ప్రతిపాదిస్తూ ఉంది. క్యాబినెట్ కూడా ఆమోద ముద్ర వేసిన పరిస్థితి ఉంది. 50% మించకుండా బీసీలకు రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో ప్రభుత్వం కల్పించనుంది. అంటే గతంలో కన్నా ఇప్పుడు ఎక్కువగా పంచాయతీ సర్పంచ్ కానీ, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఎక్కువగా కౌన్సిలర్లు, కార్పొరేటర్లు బీసీలకు ఎక్కువగా అవకాశాలు రానున్నాయి. అయితే బీసీలకు అవకాశాలు రానున్నాయి కాబట్టి వైఎస్ జగన్ ఏమన్నారు, అసలు బీసీలకి తామే ఎక్కువ అవకాశాలు ఇచ్చామని, లోక్సభ సీట్లు, రాజ్యసభ స్థానాలు, ఎమ్మెల్సీలు, 5 ఉప ముఖ్యమంత్రులు ఇచ్చి అందులో ఒకటి కాపులకి, ఎస్సీలకి, మైనార్టీలకి, బీసీలకి, ఇట్లా అన్ని వర్గాలకు న్యాయం చేసుకుంటూ వచ్చామన్నారు. సో అంటే బీసీలకి తమ పార్టీనే సంఖ్యాపరంగా న్యాయం చేసిందని వారు చెప్పకనే చెప్పారు. ఈ అంశాలను చర్చిద్దాం. ఇదే వాళ్ళ పవర్ డిబేట్. జగన్ ఫైర్ డిబేట్లో మనతో పాల్గొంటున్నారు సజ్జా అజయ్ కుమార్ గారు, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి, మనతో జూమ్ కాల్ జాయిన్ అయ్యారు. అదేవిధంగా మస్తాన్ రావు గారు, రాజకీయ విశ్లేషకులు, మనతో జూమ్ కాల్ జాయిన్ అయ్యారు. చిన్నపరెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మరి సేపట్లో వారు కూడా మనతో జూమ్ కాల్ జాయిన్ అవుతారు. అయితే ముందుగా మనం సజ్జా అజయ్ గారు వారితో మాట్లాడదాం. అజయ్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ బ్రహ్మనాయుడు గారు, మీకు ప్యానల్ ఉన్న ప్యానలిస్టులకు, అదేవిధంగా రాజ్ న్యూస్ వీక్షకులందరూ కూడా వెరీ గుడ్ ఈవినింగ్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఎక్కువ అవకాశాలు ఇచ్చింది చట్టసభలో అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు చాలా క్లియర్గా చెప్పారు. అటు ఎమ్మెల్సీలు కానీ, రాజ్యసభ కానీ, లోక్సభ కానీ, అసెంబ్లీ కానీ, జెడ్పీ చైర్మన్లు కానీ, మేయర్లు కానీ, మున్సిపల్ చైర్మన్లుగా కానీ బీసీలకు ఎక్కువ అవకాశాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది అని చెప్పేసి చెప్తున్నారు. ఏం చెప్తారు మీరు? అన్ని గణం ఇస్తేనే కదా అంతమంది బీసీలకి, అంతమంది బీసీ పెద్దలకి అంత పెద్దపేట వేసినందుకే రాష్ట్రంలో ఉన్న బీసీ కుటుంబీకులు కూడా జగన్మోహన్ రెడ్డి గారి వెంట నడవటం మానేశారు. బ్రహ్మనాయుడు గారు మీకు బాగా గుర్తుండొచ్చు సార్, 2021లో స్థానిక సంస్థ ఎన్నికలు జరిగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. అవును సార్, నార్మల్ గా స్థానిక సంస్థల్లో బీసీలకి 34% రిజర్వేషన్ ఉండాలి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా గెలిచిన తర్వాత సబ్జెక్టు కరెక్షన్ 10% కట్ చేశాడు, కోత పెట్టాడు. దానివల్ల దాదాపుగా 17,000 మంది ఏదైతే బీసీ కుటుంబీకులు ఏదైతే స్థానిక సంస్థలో పోటీ చేయాలనుకుంటారో, నిలవాలనుకుంటారో, వాళ్ళ గ్రామాల్లో
వాళ్ళని ప్రూవ్ చేయాలనుకుంటారు. వాళ్ళందరి ఆశలు అడియాస్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు. ఈ రోజు బీసీలకి నేను పెద్దపీట వేశాను అంటున్నారు. ఈ రోజు సార్ కూటమి ప్రభుత్వంలో దాదాపుగా 8 మంది మంత్రులు సార్ బీసీ కులానికి సంబంధించిన వాళ్ళే కదా. ఈరోజు అచ్చెన్నాయుడు గారు కావచ్చు, కొల్లు రవీంద్ర గారు కావచ్చు, సవితమ్మ కావచ్చు, కొండపల్లి శ్రీనివాస్ గారు కావచ్చు, ఈరోజు అనగాని సత్యప్రసాద్ గారు కావచ్చు, సత్యకుమార్ యాదవ్ గారు కావచ్చు, ఇలా 8 మంది దాదాపుగా బీసీ కులానికి సంబంధించిన వాళ్ళే కదా. అవును సార్ ఈ రోజు మేము గర్వంగా చెప్పుకుంటాం సార్, దేశమంతా మాట్లాడుకునే విధంగా ఈ రోజు ఒక బీసీ బిడ్డని, బీసీ కుటుంబీకుడిని కేంద్ర మంత్రి స్థానంలో కూర్చోబెట్టింది కూటమి ప్రభుత్వం. కింజరపు రామ్మోహన్ నాయుడు గారు ఈరోజు దేశం అంతా మెచ్చుకుంటుంది ఆయన చేసే పరిపాలన గురించి, దేశం అంతా మాట్లాడుకుంటుంది ఆయన చేసే పరిపాలన గురించి. ఈరోజు మేము బీసీలకి పెద్దపీట వేసినట్లు కాదా? ఈరోజు మేము ఎంపీలకు కూడా బీసీలకు కేటాయించే 4 ఉంటారు దాదాపుగా. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు మీడియా ముందుకు వచ్చి నేను స్థానిక సంస్థల్లోనో, నామినేటెడ్ లోనో, ఎమ్మెల్సీలలోనో, ఎమ్మెల్యేలలోనో మేము కూడా దాదాపుగా ఎమ్మెల్యేలలో దాదాపుగా 40 మందికి పైగా బీసీలకే మేము స్థానాలు కేటాయించాం బ్రహ్మనాయుడు గారు. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు మేము కూడా లెక్కలు చెప్తాం జగన్మోహన్ రెడ్డి గారు మీకు లాగే. కానీ మీరు నిజంగా బీసీలకు మేము న్యాయం చేశామన్నారు కదా సార్. మేము జగన్మోహన్ రెడ్డి గారిని గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అదే ప్రశ్నించాం. ఈ రోజు ప్రతిపక్ష స్థానంలో లేనప్పటికీ కూడా అతన్ని ప్రతిపక్ష నాయకుడిగానే భావించి ఈ రోజు కూడా మేము ప్రశ్నిస్తున్నాం. ఒక బీసీ బిడ్డని నడి రోడ్డు మీద పెట్రోల్ పోసి తగలబెడితే నాటి నుంచి నేటి వరకు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఆ కుటుంబంకి వెళ్ళి కనీసం ఆ కుటుంబం ఎలా ఉందని ఎందుకు మాట్లాడలేదు? ఆ అమర్నాథ్ గౌడ్ గురించి ఎందుకు కనీసం ఒక ప్రస్తావన చేయలేదని మేము అడుగుతున్నాం. ఆ రోజు బీసీలు మీకు గుర్తుకు రాలేదా? ఈ రోజు మీకు స్థానిక సంస్థలు గుర్తొచ్చాయి కాబట్టి స్థానిక సంస్థలు రాగానే మేము బీసీలకి పెద్దపీట వేశామంటే ఏం పెద్దపీట వేశారు సార్? నిజంగా మీరు పెద్దపీట వేసుంటే ఆ బీసీ నాయకులందరూ మీ వెంట నడవాలా. ఈ రోజు ఒక మాట చెప్పారు బ్రహ్మరెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఈ రోజు కూడా ఒక మాట చెప్పారు, నాకు చాలా ఆశ్చర్యం వేసింది. స్థానిక సంస్థలలో ఎక్కడా కూడా ఏకగ్రీవాలు జరగకూడదు, ఏకగ్రీవాలు జరిగిన చోట ఇప్పుడు ఎవరైతే ఇన్ఛార్జ్ గా ఉన్నారో వాళ్ళకి ఎమ్మెల్యే టికెట్ కూడా ఇవ్వను అని వాళ్ళ నాయకుల్ని ఆయన హెచ్చరించాడు. అంటే ఏకగ్రీవాలు జరిగితే అంటే దాని అర్థం ఏంటంటే వీళ్ళు సీరియస్ ఎలక్షన్ చేయకుండా వైకాపా నియోజకవర్గ ఇన్ఛార్జీలు సైలెంట్ గా ఉండి క్యాడర్ని వదిలేసి లీడర్లను వదిలేస్తే వారికి ఇవ్వము అనేది వారి ఉద్దేశం. అదే ఓకే, ఏదన్నా అయి ఉండొచ్చు బ్రహ్మనాయుడు గారు. ఇప్పుడు ఆయన ఉద్దేశం, ఆయన ఇష్టం, ఆయన పార్టీ, ఆయన నాయకులకు ఏదైనా హెచ్చరించుకోవచ్చు. కానీ 2021లో సార్ స్థానిక సంస్థ ఎన్నికలు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఏం చెప్పాడు తెలుసా సార్? వీలైనంత వరకు ఏకగ్రీవాలు చేయండి, ఎలక్షన్ ఎక్కడా జరగకూడదు, ఏకగ్రీవాలు చేయండి. 2000 లోపు జనాభా ఉన్న దగ్గర మీరు ఏకగ్రీవాలు చేస్తే 5 లక్షల రూపాయలు పారితోషికం ఇస్తాం. 2000 నుంచి 5000 లోపు జనాభా ఉంటే 10 లక్షలు ఇస్తాం. 5000 నుంచి 10,000 ఉంటే 15 లక్షలు ఇస్తాం. 10,000 పైగా ఉంటే 20 లక్షల రూపాయలు అది కూడా ప్రభుత్వం నుంచి ఇస్తా, మీరు ఏకగ్రీవాలు చేయండి. ఈ మాట చెప్పింది ఎవరు సార్ ఆ రోజు? ఒక ముఖ్యమంత్రిగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు కదా చెప్పింది అవన్నీ. ఒక బీసీ నాయకుడిని, యాదవ్ సామాజిక వర్గానికి చెందినటువంటి కారుమూరి నాగేశ్వరరావు గారిని అరెస్ట్ చేశారని చెప్పేసి మాట్లాడారు. ఆ అంశం ఎలా చూస్తారు? దేనికి అరెస్ట్ చేశాం సార్? దేనికి అరెస్ట్ చేశారు? లిక్కర్ నాగేశ్వరరావు గారు అదే ఇప్పుడు ఆయన అరెస్ట్ అయింది లిక్కర్ రవాణా కేసులో, ఆ డబ్బులు ట్రాన్సాక్షన్ రవాణా కేసులో ఆయన అరెస్ట్ అయ్యాడు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మీరు ఒక యాదవ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిని మీరు అరెస్ట్ చేస్తారా అంటే, సార్ సామాజిక వర్గం మ్యాటర్ కాదు జగన్మోహన్ రెడ్డి